ఇప్పటిదాకా మీకు చెప్పినటువంటి మెయిన్ కెనాల్కు సంబంధించిన వర్కులు అంటే తుంగభద్ర దిగువ కాలువకు సంబంధించిన పనులు మీకు చెప్పాను. పెద్ద ఎత్తున ఈ 2-3 సంవత్సరాల్లో 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పినాను. ఇది పనులు నేను పర్యవేక్షించడం చూశారు మీరు. దీనికి కనెక్టెడ్ గా అంటే దీంట్లో నీళ్లు వస్తాయి. ఈ నీళ్ళని మనము కాలువల ద్వారా వ్యవసాయానికి మళ్లించేటువంటి తూములు లాంటివి ఉంటాయి. తూములు, కాలువలు, పైప్ లైన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని కూడా రిపేర్ చేయడానికి ప్రభుత్వం దగ్గర నుంచి మనకు అనుమతి వచ్చింది. అది సుమారుగా 1,09,00,000 రూపాయలతో ఈ సంవత్సరమే మనం అక్కడ పనులు పెట్టినాం. ఎందుకంటే ఎండ ఉన్న టైంలోనే ఇక్కడ పనులు జరుగుతున్నప్పుడే ఆ తూములు, కాలువలు, పైప్ లైన్లు కూడా వేసుకోవాలన్న ఉద్దేశంతో సుమారుగా 13 ప్రదేశాల్లో మనము ఆయకట్టు సుమారుగా 7,000 ఎకరాలకు సంబంధించినటువంటి 7,000 ఎకరాల ఆయకట్టుకు సంబంధించినటువంటి నీళ్ళిచ్చే పనులు కూడా అంటే అవి కూడా అంతే. ఎప్పుడో వేశారు మనం వాటిని. దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. తూముల్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి కూడా సైమల్టేనియస్ గా పనులు మొదలు పెడతా ఉన్నాం. నేను ఒక రోజు తీసుకెళ్లి అందరినీ చూపిస్తాను. అక్కడ జరుగుతున్న వర్కులు మొదలవ్వగానే అవి కూడా ఈ 2-3 రోజుల్లో పనులు మొదలవుతాయి. ఎందుకంటే ఇవి చేస్తున్నప్పుడే దేవుడు కరుణించి వర్షం తక్కువ వస్తే లేదా వర్షం ఇంకా వారం 10 రోజులు డిలే అయితే ఆ పనులు కూడా వీళ్ళని తొందరగా పూర్తి చేసే పనిలో ఉన్నాం. మన పెదహరివాణం అయితేనేమి, బైచిగేరి అయితేనేమి, బసాపురం అయితేనేమి, మిగతా ప్రాంతాలు చిన్న హరివాణము, పెద్ద హరివాణం, సంతెకోలూరు, మధిర ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఉన్నటువంటి ఈ డిజైన్లతో ఉన్నటువంటి మనము యాక్టివిటీని అంతా కూడా జాగ్రత్తగా పూర్తి చేసే పనిలో ఈ వారం 10 రోజులు ఉంటాం. ఎందుకంటే పూర్తిగా వర్షాలు పడిన తర్వాత చాలా కష్టం అవుతుంది మనకి ఈ పనులన్నీ చేసుకోవడం. ఎందుకంటే ఇవన్నీ చేస్తేనే నీళ్ల లీకులు తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. అనుకున్న ప్రతి ఒక్క చుక్క నీటిని వాడుకోవడం సాధ్యమవుతుంది. అందువల్ల ఆదోని రైతులకి, ఆదోని ప్రజలకి, టౌన్ లో కూడా మంచినీళ్లు తాగడానికి అవసరమైన అన్ని పనులని ఈ వేసవిలో పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాం.